హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అతరే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి వెండి, రాగి, ఇత్తడి వస్తువుల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. అలాగే కాకుండా వెండి దేవుడి విగ్రహాలు కూడా మనం ప్రిపేర్ చేసిన ఈ పౌడర్తో క్లీన్ చేసుకోవచ్చండి. నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు వెండి దేవుడి విగ్రహాలని ఎలా క్లీన్ చేయాలో ఈజీగా చూపించమని చెప్పి. నా దగ్గర విగ్రహాలు అయితే లేదు, కానీ వెండి దీపారాజన కుందుల్ని నేను మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఈ పౌడర్తో క్లీన్ చేసి చూడండి, మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన పౌడర్ని కొంచెం అప్లై చేసుకొని చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నిజంగా తెలతెల మెరుస్తున్నాయండి ఈ వస్తువులు అయితే. చూడండి, మీకే లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతాయి. సో మరి లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను ఫస్ట్ మీకు చూపించినప్పటికీ ఈ దీపారాధన కుందులు ఇప్పటికీ చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది కదా, తలతలా మెరిసిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పీతాంబరి పౌడర్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనం మెయిన్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమ పిండి అండి. మనం చపాతీలు చేసుకుంటాం కదా, సో ఆ పిండి. సో ఇది మ్యాక్సిమం ఇంట్లో మనకి ఎప్పుడు ఉండేదే ఈ పిండి కూడా. సో ఇది 1 కప్పు యాడ్ చేశాను. అలాగే ఇది వచ్చేసి సర్ఫ్ అండి, ఏ బ్రాండ్ సర్ఫ్ అయినా పర్లేదు. ఒక 1/2 కప్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ఇది వచ్చేసి బేకింగ్ సోడా అండి. సో ఇది వచ్చేసి 1/4 కప్పు యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లెమన్ సాల్ట్ అండి, నిమ్మ ఉప్పు అంటాం కదా. సో ఇది వచ్చేసి 1/4 కప్పు అయితే యాడ్ చేసుకున్నానండి. సో మనం పులిహోర కలుపుకునేటప్పుడు నిమ్మకాయలకి బదులుగా కొంతమంది ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటారనమాట. అలాగే ఇది వచ్చేసి 1/4 కప్పు వరకు సాల్ట్ అండి, ఇంట్లో వంటకి యూజ్ చేసుకుంటాం కదా ఆ సాల్ట్ అనమాట. అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి 1/4 టేబుల్ స్పూన్ నేను రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. పీతాంబరి పౌడర్ అనేది మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చండి. ఆ కలరే వేసుకోవాలని ఏం లేదు, పింకిష్ కలర్లో ఉంటుంది కదా లైట్ మనకి అది. సో మీరు పింక్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఈ కలర్ యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని మనం మిక్సీ అయితే వేసుకోవాలండి. ఎందు గురించి అంటే మనం నిమ్మ ఉప్పు వేసాం కదా, సో అది అనేది మనకి గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి మెత్తగా చక్కగా పౌడర్ అయిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ వాటర్ పోసి మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఈ వాటర్ వేయకపోతే ఆ కలర్ అనేది మనం వేసింది పిండిలో కలిసిపోతుంది, కానీ మనకి అంత కలర్ఫుల్గా కనిపించదు. వాటర్ వేస్తే చక్కగా కలరు మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది. ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీ పట్టేటప్పుడు కూడా మీరు ఎలా పడతారంటే ఒకసారి 2 పల్సెస్ ఇచ్చి ఆపి స్పూన్తో కింద నుంచి పైదాకా ఒకసారి తిప్పి పౌడర్ని మళ్ళీ ఇంకొకసారి 1 పల్స్ ఇచ్చారంటే చక్కగా ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు వేరొక బాక్స్లోకి దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. సో చూసారు కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా తయారైపోయింది. ఇప్పుడు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను కదా, ఇంకా కలర్ఫుల్గా రావాలి అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 సెకండ్స్ కొంచెం దీన్ని ఈ విధంగా ఆరనివ్వండి. ఆరనిస్తే కొంచెం పొడి పొడిగా బాగుంటుందన్నమాట. సో ఒకసారి ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను. జస్ట్ చాలా పొడి పొడిగా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకున్నాను అండి. అందులోకి ఈ పౌడర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం ఎక్కువ శ్రమ పడే అవసరం లేదు. బయట నుంచి పీతాంబరి పౌడర్స్ లాంటివి కొనుక్కొచ్చుకునే కంటే కూడా ఇంట్లోనే చాలా సింపుల్గా మనకి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే దీన్ని ఒకసారి యూజ్ చేసుకోవడం నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనం వెండి దీపారాధన కుందుల్లో మనం దీపారాధన చేసినట్లయితే దానికి ఆయిల్, జిడ్డు అది పట్టేసి, అంటే డైలీ వీటితోనే చేస్తూ ఉంటే ఇవనేది ఈ విధంగా అయిపోతాయండి. ఒత్తులు అది కాలిపోతాయి కదా, సో అది నల్లగా అయిపోయి జిడ్డు పట్టేసి ఉన్నాయి చూసారు కదా. సో నేను వీటిని క్లీన్ చేయక 1 వీక్ అయిందండి. సో వెండి అనేసరికి చాలా త్వరగా ఇది అయిపోతూ ఉంటుంది, బ్లాక్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి మనం దేవుడి పూజ చేసుకునేటప్పుడు హారతి ఇవ్వడానికి అవన్నీ యూజ్ చేసుకుంటాం కదా. సో వాటిని నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను నీట్గా. ఈ పౌడర్తో ఎలా క్లీన్ అవుతుందో చూడండి, నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. సో చూడండి, మనం వాటర్ వేస్తే పొంగుతుందండి ఈ పౌడర్ అనేది. సో బేకింగ్ సోడా, నిమ్మ ఉప్పు అవన్నీ వేసాం కదా, సో రియాక్షన్ జరిగి ఈ విధంగా పొంగుతుంది, మనకి నురగలాగా ఫామ్ అవుతుంది. మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసుకోండి.
సో మీకు స్క్రబ్బర్ వద్దు అనుకుంటే పీచ్ ఉంటుంది కదా, స్టీల్ పీచు, అదైనా కూడా తీసుకోవచ్చండి. సో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. సో నాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. ఒకసారి మనం క్లీన్ చేయాల్సిన వాటిని ఒకసారి వాటర్ వేసేసి ఊరకనే అలా కడిగేసి తీసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసామో ఈ పేస్ట్ ఉంది కదా, సో దాన్ని చక్కగా వీటి మొత్తానికి మనం అప్లై చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముందు ఈ పేస్ట్ అయితే అప్లై చేసి అన్నిటికిను ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టండి. కొంచెం ఏంటంటే ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల చక్కగా కొంచెం మనకి జిడ్డు అనేది కొంచెం త్వరగా మనకి క్లీన్ అయిపోతుందండి మనం క్లీన్ చేసేటప్పుడు. సో ఈ దీపారాధన కుందులు అయితే మరీ ఎక్కువగా జిడ్డుగా ఉంటాయి, అందులోనూ వెండి వాటివి ఇంకా బాగా జిడ్డు పట్టేస్తాయి అనమాట, ఊరికి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి, కొంచెం నానుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను ఈ విధంగా మీకు క్లీన్ చేసి చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, స్క్రబ్బర్తో మీ దగ్గర స్టీల్ పీచ్ ఉంటే తీసుకోండి, ఇంకా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సో దీంతోనే చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో, ఆ బ్లాక్నెస్ ఎంత పోయి చక్కగా గంట కూడా సో చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నానండి. సో మన చేతితో పట్టుకుని గంట ఇలా కొడతాం కదా, పైన నందిలాగా ఉంది, అక్కడ కొంచెం మనకి బ్లాకిష్గా కనిపిస్తుంది అనమాట, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అది కూడా. ఇప్పుడు ఈ దీపారాధన కుందులు అయితే తీసుకున్నారండి, వీటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. సో కొంచెం గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటూ మనం క్లీన్ చేయాలండి, లేకుంటే ఆ జిడ్డు అనేది త్వరగా వదలదనమాట. సో చూస్తున్నారు కదా, స్టీల్ పీచ్ తీసుకోండి మీరైతే, చాలా ఈజీగా పోతుంది ఇంకా. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. ఈ కార్నర్స్లో మాత్రం కొంచెం తీసుకోండి, మొత్తం అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి. కార్నర్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా, కొంచెం టైం పడుతుంది మనకి క్లీన్ చేసుకోవడానికి. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇందాక నేను ఫస్ట్ మీకు చూపించినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుందండి. సో ఈ విధంగా నేను కార్నర్స్ అని చెప్పాను కదా, సో చూడండి మీకు, అంటే నేను చూపించడం కోసం ఉంచాను అనమాట. సో ఇందాక వెనకాతలు కూడా చాలా అంటే చాలా బ్లాక్గా ఉంది, ఇప్పుడు చాలా వరకు క్లీన్ అయిపోయింది. ఈ కార్నర్స్ మాత్రం మీరు పీచ్ తీసుకుని క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా క్లీన్ అయిపోతాయండి. సో అది మాత్రం చూసుకోండి, కొంచెం మనకి స్క్రబ్బర్ వెళ్ళని ప్లేసుల్లో మాత్రం కొంచెం అంతా ఉండిపోతుంది అనమాట. సో మొత్తంగా ఈ విధంగా అయితే క్లీన్ చేశానండి. సో ఇప్పుడు మీకు క్లీన్ చేసి మీ ముందే చూపిస్తాను ఎలా క్లీన్ అయినాయి ఏంటి అనేది. సో చూడండి మనకి ఎంత నీట్గా క్లీన్ అవుతున్నాయో, నిజంగా కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి కదా. సో చక్కగా ఈ కార్నర్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయండి. సో చూడండి తలతలా మెరుస్తుంది. వెండి వస్తువులు క్లీన్ చేసుకోవాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో అలాగే సో మీ దగ్గర పూజకి మనం ఏది యూస్ చేసుకుంటామో అవన్నీ కూడా ఈ పౌడర్తో నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో ఇవి కూడా. సో చాలా సింపుల్గా ఈ విధంగా అయితే వీటినన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి, చాలా షైనీగా ఉంటాయి, కొత్త వాటిలాగా తలతలా మెరుస్తాయండి మనకి. ఇందాక నేను బ్యాక్ సైడ్ కూడా మీకు చూపించాను, అది కూడా చాలా నీట్గా క్లీన్ అయ్యిందండి. సో చెప్పాను కదా, స్క్రబ్బర్ మనకి ఎంతవరకు వెళ్తుందో ఆ ప్లేసెస్లో అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. సో వెళ్ళని ప్లేస్లు ఏదైనా ఉంది పోలేదు అని మీరు అనుకుంటే కనుక కొత్త టూత్ బ్రష్ కానీ లేదంటే స్టీల్ పీచ్ కానీ తీసుకొని ఆ పేస్ట్ మనం ప్రిపేర్ చేసిన పౌడర్ పేస్ట్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకొని చక్కగా లోపలికి వెళ్ళేలాగా క్లీన్ చేసుకోండి. సో దీనికి చూడండి, ఇటు లోపలి కార్నర్కి అది అంటే అక్కడ లైన్స్ లాగా ఉందండి, ఆ లైన్స్కి నాకు స్క్రబ్బర్ అయితే వెళ్ళలేదనమాట. సో దానికోసం అని చెప్పి అది పోలేదు. సో ఇది చూడండి చాలా నీట్గా క్లీన్ అయింది, నాకు వీలైనంత వరకు చాలా నీట్గా క్లీన్ చేశానండి. కొంచెం చూసుకొని మీరు నేను చెప్పినట్టుగా స్క్రబ్బర్ వెళ్ళలేదు అనుకుంటే ఏదైనా టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి. చూడండి అట్లా ఇందాక నేను ఇటు సైడ్స్ కూడా చాలా బ్లాక్గా ఉంది కదా, సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.